హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం దొంగకు తోడ్పడిన కొత్వాలు అనే ఒక దొంగల కథ గురించి చెప్పుకోబోతున్నామండి. ఈ కథను రచించిన వారు బి నాగరాజరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసింది శంకర్ గారు. ఒకప్పుడు కైరో నగరంలో మయూన్ ఆల్దీన్ అనే ఒక గజ దొంగ ఉండేవాడు. కైరో సుల్తాను ఎంత ప్రయత్నించి కూడా అతన్ని పట్టుకోలేక చివరకు కొత్వాలుగా నియమించాడు. నగరంలోని దొంగలు అతనికి వెరచి కుక్కిన పేనల్లే అయిపోయారు. ఒకనాడు మయూన్ వలీ గారి ఇంటి ముందు ఆవరణలో పడుకొని చిన్న కునుకు తీస్తుండగా ఒక బరువైన మూట వచ్చి అతనిపై పడింది. మయూన్ నిద్రలేచి చూస్తే చుట్టూ ఎవరూ కనిపించలేదు. అతనిపై పడిన మూటలో 1000 బంగారు దీనారాలున్నాయి. నాపై ఇంత అభిమానం ఎవరికి కలిగిందో అనుకుంటూ అతను ఆ దీనారాలను తన జోబులో పెట్టుకున్నాడు. మర్నాడు మళ్ళీ అదే ప్రదేశంలో అతను నిద్రపోతుండగా ఇంకొక మూట బలంగా వచ్చి తలపైన పడింది. అందులో కూడా 1000 దీనారాలున్నాయి. దాన్ని పడేసిన మనిషి జాడ మాత్రం లేదు. మూడో రోజు అతను నిజంగా నిద్రపోతున్నట్లు అభినయించాడు. కొంచెం సేపటికల్లా ఎవరో తన జోబు తడుముతున్నట్లు అనిపించి అతను కళ్ళు తెరిచి చూసి ఆ మనిషి చేతిని పట్టుకున్నాడు. మరుక్షణం అతనికి చెప్పరాని ఆశ్చర్యం కలిగింది. ఎందుచేతనంటే అతనికి చిక్కినది ఒక ఆడమనిషి. ఆమె చిన్న వయసులో ఉండటమే కాక చాలా అపూర్వమైన సౌందర్యవతిగా కూడా కనిపించింది. మాట్లాడవద్దని తన వెంట రమ్మని ఆమె సైగ చేసింది. మయూన్ ఆమె వెంట బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరూ ఒక నిర్జనమైన సందులోనికి వెళ్ళాక అతను ఆమెతో, నాతో నీకేం పని? నన్ను పెళ్లాడగోరితే నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు. నాకు నీకన్నా మంచి మొగుడు దొరకడనా? విను, నాకు చిన్న సహాయం చేయాలి. కాజీ గారి కూతురు నేను బాల్య స్నేహితులం. నా స్నేహితురాలు ఒక అతన్ని ప్రేమించింది. నేను ఆమెకు రాయవారిగా పనిచూస్తున్నానని తెలిసి ఆ దుర్మార్గుడు నన్ను తన ఇంటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు. నా సహాయం లేనట్లయితే నా స్నేహితురాలు ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేసి ఆమె జీవితాన్ని కాజీ ధ్వంసం చేస్తాడు. అందుచేత నన్ను ఏదో విధంగా కాజీ ఇంట ప్రవేశపెట్టడానికి నువ్వు పాటుపడాలి అన్నదామె. అందుకు నేనేం చేయగలను అన్నాడు కొత్వాల్ మయూన్. శ్రద్ధగా విను, ఇవాళ అర్ధరాత్రి నేను కాజీ ఇంటి సమీపంలో ఒంటరిగా కూర్చొని ఉంటాను. నువ్వు గస్తీ తిరుగుతూ అటుగా వచ్చి నన్ను ప్రశ్నించు. నేను నగరంలోనికి పని మీద వచ్చి నగరద్వారం మూసేలోగా ఇంటికి తిరిగి వెళ్ళలేకపోయానని చెబుతాను. నువ్వు కాజీ ఇంటి తలుపు తట్టి నన్ను తెల్లవారేదాకా వారింట తలదాచుకోమని సిఫార్సు చెయ్యి అన్నదామె. ఆమె నుంచి అది వరకే 2 దీనారాలు పొంది ఉన్నాడు కావటం చేత కాజీ కూతురికి సహాయపడి పుణ్యం కూడా సంపాదించుకుందామని అనుకున్నాడు మయూన్. ఆ రాత్రి అతను రక్షకభటులను వెంట పెట్టుకుని గస్తీ తిరుగుతూ అర్ధరాత్రి వేళ అనుకున్న ప్రకారం కాజీ ఇంటి వైపుగా వచ్చాడు. ఒక చెట్టు కింద చీకట్లో కూర్చొని ఉన్న నల్లని ఆకారం అతనికి కనిపించింది. ఎవరు నువ్వు అని మయూన్ ఆకారాన్ని ప్రశ్నించాడు. వెంటనే ఆమె ఆకారం లేచి నిలబడింది. ఆమె స్త్రీ అని, చాలా విలువైన దుస్తులు ధరించిందని రక్షకభటులు గుర్తించారు. అయ్యా, నేను నగలు అవి కొనటానికి సాయంకాలం నగరంలోనికి వచ్చాను. ఆ పని పూర్తి అయ్యాక నా స్నేహితురాళ్లను ఒకరిద్దరిని చూడటానికి తిరిగాను. దురదృష్టవశాత్తు ఒకరు ఇంటి వద్ద లేరు. నేను ఒక అమీన్ కుమార్తెను. అయితే ఏం లాభం? నేను ఇంటికి తిరిగి వెళ్లేలోపుగా నగర ద్వారం మూయటం చేత ఈ రాత్రికి తలదాచుకునే ప్రాప్తం కూడా లేకుండా పోయింది అన్నది ఆమె. కొత్వాలు మయూన్ తన రక్షకభటులతో, ఈమె పెద్ద ఇంటి పడుచుగా ఉంది. ఈ రాత్రి ఈమెను దొంగలు దోచారంటే మనకు మాట వస్తుంది. కాజీ గారి ఇల్లు ఈ పక్కనే ఉంది. ఈమెను తెల్లవారేదాకా ఉంచుకుంటారేమో అడుగుదామన్నాడు. తర్వాత అతను కాజీని లేపి ఆయనతో ఆడకూతురి గొడవ చెప్పాడు. నాకేమీ అభ్యంతరం లేదు. ఈ రాత్రికి నా కుమార్తె గదిలో పడుకొని తెల్లవారగానే వెళ్ళిపోవచ్చు అన్నాడు కాజీ. తన పని పూర్తి అయినందుకు సంతోషించి మయూన్ గస్తీ ముగించి తన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మర్నాడు ఉదయం నిద్రలేస్తూనే అతనికి ఆడమనిషి జ్ఞాపకం వచ్చింది. ఏదో పని మీద అదారిన వెళ్లేవాడల్లే అతను కాజీ గారి ఇంటి మీదుగా పోతూ లోపలికి తొంగి చూశాడు. మయూన్ని చూస్తూనే కాజీ తిట్టను ఆరంభించాడు. ఏం పని చేశావు? వెదవ పని. రాత్రి ఎవతనో దొంగదాన్ని తెచ్చి నా ఇంట పెట్టి వెళ్ళావు. తెల్లవారిలోపు అది 6000 దీనారాలు కాజేసి పారిపోయింది. నువ్వు దొంగలు పట్టేది పోయి దొంగలకు మద్దతు ఇస్తావా అని ఆయన పెద్దగా కేకలు పెట్టాడు. మయూన్కు కాళ్ళు వణికాయి, కళ్ళు చీకట్లు కమ్మాయి. ఇప్పుడు ఆలోచించుకుంటే ఆ ఆడమనిషి దొంగతనం చేయటానికి సమర్థురాలాగే కనబడింది. అయ్యా, క్షమించాలి. ఆ మనిషి చెప్పిన మాటలు నమ్మాను. అనుమానించటానికి నాకేమీ కారణం కనబడలేదు. మీ సొత్తు దొంగను తెచ్చే భారం నాది అన్నాడు మయూన్. దొంగలు పట్టుకునే భారం నీది కాక నాదవుతుందా? ఆ దొంగను 3 రోజుల లోపలగా పట్టకపోయావో నేనే స్వయంగా నీకు మరణశిక్ష విధిస్తాను అన్నాడు కాజీ. మయూన్కు ముచ్చెమటలు పోశాయి. కైరో నగరంలో ఉండే లక్షలాది బురకాల్లో దేని చాటును తనకు కావలసిన స్త్రీ ఉన్నది ఎలా పోల్చటం? తన వల్ల కాదు కదా. ఏ మానవుడి వల్ల మాత్రమూ కాదు. నాకు కాజీ చేతుల్లో చావు రాసిపెట్టుంది అనుకుంటూ మయూన్ ఇంటికి వెళ్ళి వెల్లెలుగా పడుకున్నాడు. 3 రోజులు అతను ఇల్లు దాటి వెళ్ళలేదు.
మూడో నాడు ఉదయం మయూన్ లేచి కాజీ ఇంటికి బయలుదేరాడు. నాకు దొంగ దొరకలేదు, మరణశిక్ష విధించండి అని కాజీతో అనటానికి అతను నిశ్చయించుకున్నాడు. మయూన్ ఒక సందులోంచి వెడుతూ ఎందుకో తలెత్తి చూశాడు. మేడపై నుండి ఒక స్త్రీ వెదురు తడిక తెరను పక్కకు తొలగించి తనకేసి చూస్తూ పైకి రమ్మని సైగ చేసింది. ఆమెను మయూన్ క్షణంలో గుర్తించాడు. ఆ మనిషే. గబగబా మెట్లెక్కి మయూన్ పైకి వెళ్ళాడు. ఆమె నవ్వుతూ అతని ఎదురుగా వచ్చి, నా మూలంగా పెద్ద చిక్కుల్లో పడినట్లున్నావే అన్నది. నీకోసం 3 రోజులుగా నగరమంతా గాలిస్తున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీ స్నేహితురాలకి తోడ్పడతావంటే సహాయపడ్డాను, కానీ కాజీ డబ్బెందుకు కాజేశావు అని మయూన్ ఆమెను అన్నాడు. ఎందుకా? వాడు వట్టి పిసునుగుట్టు గనక. ఆ డబ్బు గొడవంతా నీకెందుకు? ప్రస్తుతం నీ పీకపైకి వచ్చింది గనక నిన్ను కాపాడే మార్గం చెప్తాను విను. ఆ కాజీ నీ మీద నేరం మోప చూస్తాడు. నువ్వే అతనిపైన ముందుగా నేరం మోపు. ఆయన ఇంటి వంటగది మూల ఒక జాడీ ఉంది. నువ్వు ఇల్లంతా సోదా చేసినట్టు చేసి ఆ జాడీలోంచి ఒక మూట పైకి తీ. అందులో నేను ఆ రాత్రి ధరించిన బట్టలన్నీ ఉంటాయి. అవి నెత్తురుతో తడిసి ఉంటాయి. ఆ మూటలను విప్పగానే పులిలాంటి కాజీ పిల్లైపోతాడు. నిన్నిక ఏమీ చేయలేడు అన్నదా దొంగ మనిషి అతని చేతిలో 100 దీనారాలు పెడుతూ. పోయే ప్రాణం తిరిగి వచ్చినట్లయింది మయూన్కు. అతను ధాటిగా నడుచుకుంటూ కాజీ ఇంటికి వెళ్ళాడు. కాజీ అతను చూస్తూనే, పనికి మాలినవాడా, నా సొమ్మెక్కడా, ఆ దొంగెక్కడా అని రంకెలు వేశాడు. ఆ మాట మిమ్మల్ని అడగాలని వచ్చాను కాజీ గారు. నేను నా రక్షక భటులు నగరమంతా జల్లించామంటే నమ్మండి. ఆ పిల్ల జాడ చెప్పిన వారు ఒక్కరూ లేరు. ఆమె మీ ఇంట్లో అడుగు పెట్టడం నేను నా మనుషులు కళ్ళారా చూశాం. మీ ఇంటి నుంచి ఆమె బయటికి వెళ్ళడం చూసిన వారు ఒక్కరు కూడా లేరు. ఆ పిల్ల కానీ ఆ శవం కానీ మీ ఆవరణంలో దొరకాలి. దానికోసం వెతకడమైన కొత్వాలైన నా విధి అన్నాడు మయూన్ దర్పంగా. కాజీ మొహం పారిపోయింది. కాసేపు ఆయన నోట మాట లేదు. చివరికాయన నువ్వనేది అసంభవం. ఆమెను ఎవరూ చంపలేదు. ఎందుకు చంపుతారు? పైగా పోయిన నా 6000 దీనారాల మాటేమిటి అన్నాడు. దానికైనా సాక్ష్యం ఏముంది? మీ మాటేగా అన్నాడు కొత్వాలు. మయూన్ ఇల్లంతా వెతికాడు, దొడ్డంతా వెతికాడు. ఎక్కడా ఆడమనిషి జాడలేదు. ఉండదని అతనికి తెలుసు. చివరకు అతను తప్పు చేసిన వాడి మొహం పెట్టి కాజీగారి వంటగదిలోనికి వచ్చి ఒక స్తంభాన్ని ఆనుకొని నిలబడ్డాడు. ఆ గది మూల ఒక జాడీ ఒకటి ఉంది. ఇప్పుడు కాజీకి మళ్ళీ కాస్త ధైర్యం వచ్చింది. ఆయన కొత్వాలతో, ఏది ఆ మనిషి శవం? నేను హంతకుండంటివే, సొమ్ము పోయిందని అబద్ధాలాడుతినంటినే. నా అబద్ధాలు హత్యలు రుజువు చేయవే, నా మీదనే ఇంత నేరం మోపుతావుగా అంటూ గట్టిగా రంకెలు వేశాడు. అకస్మాత్తుగా మయూన్ తల ఎత్తి, నెత్తురువాసన ఆ జాడీ వైపు నుంచి వస్తుంది అంటూ పరిగెత్తుకెళ్ళి మూలన్న జాడీలో చెయ్యి పెట్టి ఒక మూట పైకి తీశాడు. ఆ మూట విప్పితే అందులో నెత్తుడితో తడిసిన దుస్తులున్నాయి. ఆ దుస్తులు ఆ రాత్రి తన ఇంట పడుకున్న స్త్రీ ధరించినవేనని కాజీ గుర్తించాడు. ఆయన వణికిపోతూ కొత్వాలతో, నేను పెద్దవాడిని, పరువుగా బతుకుతున్నవాడిని. నేను ప్రమాణపూర్తిగా ఆ పిల్లను హత్య చేయలేదు. కానీ ఈ దుస్తుల మూట పైకి పొక్కిందంటే నా పరువు కాస్త పోతుంది. ఈ విచారణ ఇంతటితో పోనిచ్చావంటే నీకు నా కృతజ్ఞతలు చూపుతాను అంటూ అతని చేతులు పట్టుకున్నాడు. కొత్వాలు కాజీ వద్ద 1000 దీనారాలు పుచ్చుకొని ఆ బట్టలు కాజీ ఎదుటనే తగలబెట్టి తమ దారిన తాను వెళ్ళిపోయారు. ఇది అండి కొత్వాలు కూడా పట్టలేని దొంగ. ఇది అరేబియన్ నైట్స్ కథ. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.